వేర్ క్లాస్ అంటే ఎస్క్యూఎల్లో ఏం లేదు. మనం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకు కావాల్సింది ఇప్పుడు తెచ్చుకుంటాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అనేసి లేదా సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ అనేసి. కానీ ఇప్పుడు మనకు మొత్తం డేటా వద్దు. ఎవరైతే నేమ్ 5 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది లేదా స్కోర్ 300 కంటే ఎక్కువ ఉంది అలాంటివి మాత్రమే మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం వేర్ క్లాస్ని యూజ్ చేస్తాం. మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే మీకు ఇఫ్ ఎల్స్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎస్క్యూఎల్లో వేరే అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే స్కోర్ మస్ట్ బీ 300 ఉన్నవి మాత్రమే మనం ఒక టేబుల్ నుంచి తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ స్కోర్ గ్రేటర్ దెన్ 300. అంటే సెలెక్ట్ స్టార్ అంటే టేబుల్ నుంచి అన్నీ సెలెక్ట్ చేయండి, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ అనుకుందాం, వేర్ కండిషన్ మనం ఇవ్వాలన్నమాట స్కోర్ గ్రేటర్ దెన్ 300. సో ఇప్పుడు మనం చూసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ స్కోర్ గ్రేటర్ దెన్ 500. అంటే ఇప్పుడు మనం ఒక 500 ఆర్డర్స్ చేశారనుకోండి, కస్టమర్స్ మనకు 500 ఆర్డర్స్ చేసిన వాళ్ళు మాత్రమే కావాలనుకుంటే ఆర్డర్స్ గ్రేటర్ దెన్ 500 అని మనం ఒక వేర్ ఆర్డర్స్ గ్రేటర్ దెన్ 500 అని ఇస్తే మనకు ఓన్లీ కస్టమర్స్ ఆర్డర్స్ 500 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి అవుట్పుట్గా ఇస్తుంది అనమాట ఎస్క్యూఎల్. సో ఇంకోటి మీరు చూసుకుంటే సెలెక్ట్ నేమ్ ఆర్ నేమ్ కంట్రీ. మనకి నేమ్ కంట్రీ కావాలి. ఎక్కడి నుంచి? కస్టమర్స్ అనే టేబుల్ నుంచి. మనకు అన్నీ వద్దు, మనకి కంట్రీ ఇండియా ఉన్న వాళ్ళకి మాత్రమే నేమ్ అండ్ కంట్రీ కావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా. సో అది స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ మధ్యలో ఇండియా అనే ఒక స్ట్రింగ్ని రాస్తే, సో కంట్రీ అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా అయినప్పుడు మాత్రమే మనకి వాళ్ళ నేమ్ అండ్ కంట్రీని అవుట్పుట్గా జనరేట్ చేయాలన్నమాట. ఇది మనకు వేర్ క్లాస్ చేస్తుంది ఎస్క్యూఎల్.